కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలతో పాటు ఇన్ఛార్జీల నియామకంపై చర్చించనున్నారు. కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలతో పాటు ఇన్ఛార్జీల నియామకంపై చర్చించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్, ఈ సమావేశానికి సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, మాజీ సీఎం కేసీఆర్ వెల్లవల్లి ఫామ్ హౌస్ లో ఈ రోజు మధ్యాహ్నం అంటే లంచ్ తర్వాత మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ కార్యవర్గ సమావేశంలో ప్రధాన నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఎర్రవల్లి దయాకర్ రావు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, రాథోడ్ లాంటి వ్యక్తులు, సబితా ఇంద్రారెడ్డి లాంటి వ్యక్తులు కూడా పాల్గొనబోతున్నారు. సో ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించబోతున్నారు. గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు ఉన్న నేపథ్యంలో పార్టీని మళ్ళీ పునర్వైభవం దిశగా తీసుకెళ్లే దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించి సమావేశంలో అయితే ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్టీ నిర్మాణంతో పాటు ఇన్ఛార్జీల నియామకం, అదేవిధంగా త్వరలో సభ్యత్వం కూడా, పార్టీ సభ్యత్వానికి సంబంధించి కూడా ఈ సమావేశం నిర్ణయించి సభ్యత్వ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధాని మోడీ సమావేశానంతరం కూడా జరగడం కూడా పార్టీకి సంబంధించి కీలక చర్చ జరగబోతుంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పార్టీలు దూసుకొస్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ను పటిష్టవంతంగా చేయడానికి కేసీఆర్ అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఎప్పటికప్పుడు పార్టీ తీసుకోవాల్సిన చర్యల మీద, ఆందోళన కార్యక్రమాల మీద కూడా కేసీఆర్ అయితే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కావచ్చు, అదేవిధంగా సన్ఫ్లవర్, మొక్కజొన్న వంటి వాటి విషయంలో కూడా కొంత ఆలస్యం జరుగుతుంది, రైతులు ఆందోళన చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా కేసీఆర్ అయితే ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సో ఈ సమావేశంలో పార్టీ నేతలకైతే స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. అవసరమైన కార్యక్రమాలతో పాటు చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా నేతలకు చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ సుభాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.